ప్రకృతి ప్రకోపం ముందు ఎవరూ అతీతులు కాదు. ఉత్తరాఖండ్లో అదే జరిగింది. క్లౌడ్ బరస్టుకు మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయింది. మెరుపు వేగం అనే పదం కూడా సరిపోదేమో. అలా రెప్పపాటులో బురద వరద దూసుకొచ్చింది. ప్రమాదాన్ని గుర్తించి తప్పించుకునేలోపే వందల మంది ఆ బురద వరదలో కొట్టుకుపోయారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కానీ అప్పటికే నలువైపులా వరద చుట్టుముట్టేసింది. దూరం నుంచి కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో ఆ వీడియోలను చిత్రీకరించేటప్పుడు వారి చేతులు సైతం వణికిపోయింటుందేమో. అయ్యో దేవుడా అనుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ భయానక పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది. క్షణాల వ్యవధిలో అంతా జరిగిపోయింది. అసలు ఈ వరద ఎలా వచ్చిందంటే, ఉత్తరాఖండ్లోని ధరాలి సమీపంలోని ఖీర్గఢ్ నదీ పరివాహకంలో భారీ వర్షం కారణంగా నీరు నిలిచింది. ఆ తర్వాత కొండచర్యలు విరిగిపడినట్లు తెలుస్తోంది. ఇది ఒక్కసారిగా ధరాలిపై ముంచుకొచ్చింది. ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. సడన్ గా వచ్చిన వరదల్లో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు కొట్టుకుపోయాయి. ఇక గ్రామం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇక క్లౌడ్ బరస్టుకు గ్రామంతో పాటు ఆర్మీ బేస్ క్యాంప్ సైతం కొట్టుకుపోయింది. జేసీఓ సహా 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 12 మంది చనిపోగా 100 మందికి పైగా గల్లంతయ్యారని తెలుస్తోంది. ఇల్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. అతి తక్కువ టైంలో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. గంటలోపు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్. ఇక 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే వాటిని మినీ క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారు.